హలో నమస్తే. వెల్కమ్ టు శుతం స్టాక్స్. సో ఇవాళ అయితే ఒక 8 మేబీ 7 to 8 పొజిషన్స్ అనుకుంటా. సో అన్నీ సూపర్ హిట్గా మనకైతే ఇవాళ సో మార్కెట్లో మనం మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నాం. సో కొంచెం ఎట్లా అంటే వెంటనే మంచి మంచి పొజిషన్స్ అయితే దొరికినాయి. సో అంటే యాక్చువల్గా నేను ఆలోచించేవాడిని ఏంటంటే 3-4 ఒక పొజిషన్ చూసి ఇచ్చేవాడిని. బట్ ఇవాళ ఆ, అవి నాకు పర్ఫెక్ట్గా అనిపించినవి. వెంటనే చేసిన. సో అట్లా సో లాస్ట్ ప్రీవియస్గా అంటే అట్లే చేస్తున్నాం ఇంకా అంటే మేము డిసైడ్ అయినాం అనమాట. సో ఎన్ని ఛాన్స్ ఉంటే అన్ని ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినాం. బట్ వాళ్ళ వార్నింగ్ ఇస్తున్నాం ఏంటంటే సో మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీ కంఫర్ట్ని బట్టి అవాయిడ్ చేయండి, లేదా సో మంచి తక్కువ లాట్ తీసుకుంటూ దాన్ని చేసుకుంటూ పోండి అని చెప్పేసి మేము వార్నింగ్ ఇస్తున్నాం. బట్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే సో అక్యూరసీ వల్ల వాళ్ళు ప్రతి ఒక్క కాల్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలామందికి మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి ఇవాళ. ఓకేనా. సో ఒకసారి అయితే మనం అనాలిసిస్ చేసుకునే ముందు ఒకసారి అయితే మన పొజిషన్స్ ఏం తీసుకున్నాం అని చెప్పేసి ఒకసారి అయితే ప్రీమియం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా. ఒకసారి స్క్రీన్లోకి వెళ్దాం. సో 900+ సబ్స్క్రైబర్స్ అయితే మనకు అయ్యారు అనమాట. ఓకేనా. సో ఇవాళ మనకు ఫస్ట్ కాల్ వచ్చేసి బజాజ్ ఆటో ఎట్ 126,300 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మారుతి డిసెంబర్ 10,200 సిఈ. సో బజాజ్ అయితే యాక్టివేట్ అయింది. 120 యాక్టివ్, 122, 125. నెక్స్ట్ వచ్చేసి బ్రిటానియా తీసుకున్నాం డిసెంబర్ 5,200 సిఈ ఎట్ 58. ప్రతి ఒక్కటి వినండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ట్రైల్ చేయకపోతే మాత్రం బిగ్ ప్రాఫిట్స్ అయితే కన్వర్ట్ చేసుకోవాలి మీ ప్రాఫిట్ని. ఓకేనా. సో అది చాలామందికి అలవాటు చేశాను. చాలామంది వాళ్ళ ప్రాఫిట్స్ బిగ్ ప్రాఫిట్గా మార్చుకుంటున్నారు. 122, 136 ట్రైల్ చేయాలి పక్కా. ట్రైల్, డోంట్ మిస్ ద బిగ్ ప్రాఫిట్. సో ఇదే నేను ప్రతి ఒక్కసారి ట్రైల్ చేయమని చెప్పి ఖచ్చితంగా నేను ట్రైల్ చేపిస్తాను. ట్రైల్ చేస్తేనే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా. బ్రిటానియా 58-70 ట్రైల్ చేయండి. బజాజ్ 122-140 ట్రైల్ చేయండి. ఆల్రెడీ 20 పాయింట్స్ ప్లస్ 146 ట్రైల్ చేయండి. డోంట్ మిస్ ద బిగ్ ప్రాఫిట్స్. హీరో మోటార్ కోయిసాను మళ్ళీ వెంటనే. సో లెక్క పెట్టుకోండి మీరే. 62 దగ్గర 62 యాక్టివేటెడ్, 62-67 అండ్ ట్రైల్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ వద్దు బాగాలేదు అనుకున్నాం అప్పుడే. సో బట్ చూడండి మళ్ళీ. సో ఇవి వచ్చేసి బీటీఎస్టీస్ మంచిగా వచ్చినాయి ఇవాళ. బీటీఎస్టీస్ కూడా మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే వచ్చేసింది. చూపిస్తాను వెంటనే, ఒక నిమిషం ఆగండి. సో హీరో వచ్చేసి 62-78 లాట్ సైజ్ 300, డోంట్ మిస్ ద ట్రైల్ అండ్ బుక్ ద ప్రాఫిట్. 62-85 లాట్ సైజ్ 300, డోంట్ మిస్ ద ట్రైల్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకోవడం జరిగింది 410-480. ఫస్ట్ యాక్చువల్లీ 485 మంచి గట్టి టార్గెట్ అనమాట. 70 పాయింట్స్ టార్గెట్ ఉండే. సో సెన్సెక్స్ వచ్చేసి ఎక్కువ టార్గెట్ ఉంది, అందుకే దాన్ని హోల్డ్ చేయించాను. సో చూస్తే ఎగ్జాక్ట్లీ 703. హ్యాపీ టు బుక్ 100 పాయింట్స్. ఓకేనా. మంచి ప్రాఫిట్ అయితే మన వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సో కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ 412-470 ట్రైల్ చేయండి అని చెప్పాను. ఒక 10 పాయింట్ 460 దగ్గర చాలామంది అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1-3 పిఎంకి బజాజ్ ఫైనాన్స్ 7,100 పి అయితే 72 దగ్గర ఇచ్చాను. టార్గెట్ అయితే 95 దగ్గర ఉండి 91 దగ్గర హ్యాపీ టు బుక్ కట్ అని చెప్పి 90 దగ్గర చాలామంది అయితే బుక్ చేసుకున్నారు. ఒక్క మారుతి తప్ప ఇవాళ అన్ని మనకు గ్రాండ్ ప్రాఫిట్ ఇచ్చేసినాయి. ప్రతి ఒక్క కాల్ మనకు ప్రాఫిట్ ఇచ్చేసినాయి. అంటే ప్రీవియస్గా కూడా మనకు అట్లా నడుస్తూ ఉంది. ఓకేనా. సో మంచి ప్రాఫిట్స్ అయితే మనకు నడుస్తూ ఉంది. సో ఇది మన అక్యూరసీ. చాలామంది అయితే హ్యాపీగా మంచి మంచి ప్రాఫిట్ బుక్ చేసుకునేది చూపిస్తాను నేను ఒకసారి వాట్సాప్లో కూడా. ఎస్ 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 సార్. ఓకే. సో ఒకసారి చూద్దాము. ఏపీజీ 130G. సో ఇవన్నీ కోడ్స్ అండి వాళ్ళకి. సో కాంటాక్ట్స్ ఎప్పుడైనా సరే కోడ్స్ ఉంటుంది. సో రామరెడ్డి గారు ఫస్ట్ చూద్దాం, ఏది కనబడుతుంది చూద్దాం ఫస్ట్ అయితే. రామరెడ్డి గారు అయితే హీరో మోటార్కు డిసెంబర్ 4,000 సిఈ 25,000. మారుతిలో లాస్. మారుతి కొద్ది 10 పాయింట్స్ లాస్ అయింది. బ్రిటానియా డిసెంబర్ 5,000 13,000 48,000 టోటల్ 76,000. సూపర్. సార్ ఐమ్ ఎంజాయింగ్ ట్రేడింగ్. ప్రీవియస్ చాలా ఫేర్గా ఉండేది. అంతా మీ వల్లే, మీ ఎక్రెస్ వల్ల నా లైఫ్ ట్రేడ్ సెట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. ఓకే. N5P 213L. N5P 213 చైతన్య.
సో మేడం అయితే మంచి ప్రాఫిట్ బుక్ చేశారు. సో మేడం తక్కువ ప్రాఫిట్ అని ప్రొవైడ్ కాదు, మంచి ప్రాఫిట్ బుక్ చేశారు. ఓకేనా, బజాజ్లో, బ్రిటానియాలో, హీరో మోటార్లో, అల్ట్రాటెక్లో అన్నిట్లలో మంచి గ్రాండ్ ప్రాఫిట్ బుక్ చేశారు. మళ్ళీ లాస్ట్లో చెప్పిన సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి 3000 ప్రాఫిట్ బుక్ చేశారు టోటల్. సో తనకు వచ్చేసి 18,000 వచ్చిందంట తనకి ఇవాళ. N5P 277. సో సార్ అయితే ప్రీవియస్గా మన దాంట్లో చాలా అక్యురస్గా ప్రాఫిట్ తీస్తూ ఉంటారు. సో ఎవ్రీడే ప్రాఫిట్ మన కాల్స్ ద్వారా బుక్ చేస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, 42,000, 8,000, 11,000, సో 33,000 ఎవ్రీడే ప్రాఫిట్ నాకు స్క్రీన్ షాట్ పెడుతుంటారు. లాస్ట్ ప్రీవియస్ ఎంత అని చెప్తే 80K ఉందని చెప్పారు. సో 80,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు. సార్ మీరు కనుక వీడియో చూస్తుంటే, ఇప్పుడు నేను చూపించే వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీ కామెంట్ని అండ్ మీ కాంటాక్ట్ కొన్ని కూడా మనకు అక్కడ పేస్ట్ చేసి మీ రివ్యూ ఇచ్చేసేయండి. ఓకేనా. సో APG 126L, APG 126L. సో 43,000 అయితే సార్ క్వశ్చన్ పొద్దున చెప్పిన బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటార్స్ కూడా అయితే తీసుకున్నారు. సో సార్ ప్లీజ్ చెప్పండి, మీరు ట్రేడ్స్ ఎలా ఫైండ్ చేస్తున్నారు ఈక్విటీ ఆప్షన్స్లో, నాకు మీ నాలెడ్జ్ మిస్టరీ ఇలా ఉంది, ప్లీజ్ సాటర్డే స్టడీలో చెప్పండి. షూర్ అండి, ఖచ్చితంగా. కార్తీక్ సార్ మేడం, ఓకే చూడండి మేడం, ఖచ్చితంగా చెప్తా అని చెప్పాను కదా, ఈ సాటర్డే స్టడీలో ఖచ్చితంగా చెప్తాను, పోస్ట్ చేస్తాను మీకు కంపల్సరీ. ఓకేనా. ఓకేనండి, ఇంకా చాలానే ఉన్నాయి, చూపించుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. సో బట్ ఓకేనా, ఇవి మాత్రం మనం చాలు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం అయితే రేపటి అనాలిసిస్ చూసుకుందాం. ఒకటే అండి, పొజిషన్స్ అయితే ఖచ్చితంగా మనము లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వము. సో అందుకే ఆ లాజిక్ ఉండడం వల్లనే మనం ప్రతిసారి అక్యురస్గా మెయింటైన్ చేయగలుగుతున్నాము. ఓకేనా. సో ఇవి అయితే మనకు రేపటి లెవెల్స్. చూడండి, మనం లాస్ట్ టైం ప్రీవియస్ మార్కెట్ చూసుకుంటే సో మనం ఏదైతే ట్రెండ్ లైన్ అయితే ఒకసారి గీసుకున్నామో చూపిస్తాను నేను. సో ఇదైతే చాలా అక్యురేట్గా అయితే పనిచేస్తూ వచ్చింది. ప్రతిసారి ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ అవుతూ వచ్చింది. సో మార్కెట్ ఇవాళ కూడా నేను ఏమనుకున్నా అంటే, ఈ మార్కెట్ రివర్స్ని బట్టి మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి కిందకి వస్తాను కనుకని సో అక్కడే దగ్గర మనకు ఆల్ట్ అయిపోయి అక్కడే మనకు కన్సల్టేషన్లో ఉండిపోయింది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే మోస్ట్లీ స్వింగ్ అయ్యి కన్సల్టేషన్ అయితే ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో రేపు కాస్త జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడ లేదంటే ఇక్కడ నుంచి వెంటనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి కాకపోతే మళ్ళీ ఏముందంటే, సో మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా, 48,160 దగ్గర. ఓకేనా, కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు పైన సైడ్ వెళ్తున్న కొద్ది మార్కెట్లో ట్రైల్ చేస్తూ పోవాలి. చెప్పాను కదా, ట్రైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 minutes టైం ఫ్రేమ్లో 13 EMA పెట్టుకుని 13 EMA బ్రేక్ అయ్యే వరకు ట్రైల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో రేపు అనాలిసిస్ ఒకసారి చూసుకుంటే, రేపు కనుక మనకు గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ పైన అయితే కనుక మనకు సో టార్గెట్స్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనము కాస్త జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోవాలి. ఏదైనా పెద్ద బిగ్ క్యాండిల్ కనుక ఒకటే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకోండి, నో ప్రాబ్లం. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ వరకు మనకు చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు మనం ట్రైల్ చేయొచ్చు. లేదు ఒకవేళ కనుక మనకు రివర్స్ అయితే కనుక ఇక్కడ సో మనకైతే 47,480 వరకు మనకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మార్కెట్ చూడండి, సో ఇక్కడ మనకు పెద్ద ఫస్ట్ ఇక్కడ వచ్చి రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ కొంచెం కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ ఒక పెద్ద క్యాండిల్ ఒకటేసారి దీనికి రిజెక్ట్ అయ్యి మొత్తం బ్రేక్ చేసి దీన్ని టార్గెట్ హిట్ చేసింది. సో రేపు మనం ఏం చేద్దామంటే, ఒకవేళ ఇక్కడ రివర్స్ అయినా కనుక ఈ టార్గెట్ అయితే ఖచ్చితంగా మనము ఇక్కడ వరకు టచ్ అయ్యే వరకు ట్రైల్ చేద్దాం. ఓకేనా. సో ఇది కనుక బ్రేక్ అయితే మళ్ళీ ఒక పవర్ఫుల్ క్యాండిల్ బ్రేక్ అయితే 47,200 వరకు అయితే మనకు మళ్ళీ టార్గెట్ ఉంటుంది. ఓకేనా. ఈ లెవెల్స్ ఖచ్చితంగా బ్రేక్ రాసుకోండి. అండ్ 1 అవర్లో ఈ ఛానల్ అయితే మీరు గీసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా ఫాలో అవుతారండి. ఫాలో అవుతూ వస్తుంటే ప్రీవియస్గా మనకి ఇప్పుడు 3 times స్ట్రాంగ్గా ఆపింది కదా, 4th టైం బ్రేక్ అయింది అనుకో, సాలిడ్ బ్రేక్ ఉంటుంది. సాలిడ్ బ్రేక్ అయింది అనుకోండి, సో ప్రీవియస్గా ఉన్న మార్కెట్స్ అన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక 300-400 పాయింట్స్ అయితే దీనిపైన బ్రేక్ చేస్తే 2 పాయింట్స్ మూవ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది రేపటి మనకు అనాలిసిస్ అండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్టూడెంట్స్ వినండి, లాజిక్ లేకుండా మాత్రం అస్సలే ట్రేడ్ తీసుకోకండి. నేను కూడా లాజిక్ లేకుండా అసలే పొజిషన్స్ మన ప్రీమియం గ్రూప్లో ఇవ్వడం అస్సలే ఉండదు. ఓకేనా. ప్రీమియం గ్రూప్లో ప్రతి ఒక్క పొజిషన్కు లాజిక్ ఉంటుంది, లాజిక్ లేకుండా అస్సలే ఇవ్వదు. ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోండి. వద్దనుకుంటే మనకు అక్కడ మార్కెట్లో మనకు లాజిక్ లేదు, ఫైన్ లేదంటే ఈక్విటీ ఆప్షన్స్, లాట్ ఆఫ్ ఈక్విటీ ఆప్షన్స్. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ ఒకటే కాల్, సో ఈక్విటీస్ అయితే చాలా ఉంటాయి. ఓకే, నెవర్ మనం తీసుకున్న బజాజ్ ఆటో, హీరో మోటార్కో, అల్ట్రాటెక్, ఎవ్రీథింగ్ సూపర్ స్టాక్స్ అవన్నీ మంచి హిట్స్ ఉన్నాయి. సో మనం అట్లా అనలైజ్ చేసుకోవాలి డైలీ. ఓకేనా. నేను మీకు ఒక సీక్రెట్ కూడా చెప్తాను, అది నెక్స్ట్ స్టార్ట్ అయ్యేలో
ఈక్విటీ ఆప్షన్లో ఖచ్చితంగా ఎట్లా ట్రేడ్స్ తీసుకోవాలని చెప్పేసి 98% సక్సెస్ ఉండే ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను, ఓకేనా. సో మనం ఎట్లాగో ఇండికేటర్స్ యూజ్ చేయము, మీకు ఒక మైండ్ మీద పనిచేసే ఒక మంచి స్ట్రాటజీ అయితే చెప్తాను, వెయిట్ చేయండి, నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.